హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కొద్దిగా సాడ్ వీడియో అనమాట. భాగ్యశ్రీకి అయితే ఈరోజు హెల్త్ అసలు బాగాలేదు. తను పడుకుంది. అట్లా పడుకోవడం చూస్తుంటేనే కొంచెం బాధ వేస్తుంది అనమాట. కానీ ప్రెగ్నెన్సీలో ఇంకా నీరసం ఇట్లాంటివన్నీ కామన్ కదా. కాకపోతే ఏంటంటే అట్లా ఎక్కువ యాక్టివ్గా తిరిగి ఉండే వాళ్ళని అలా పడుకోవడం చూస్తే చాలా బాధ వేస్తుంది అనమాట. నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో తన ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రెగ్నెన్సీలో ఉండే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది కొంతమందికన్నా తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాం అనమాట. తనకి 8th మంత్ వస్తుంది కదా, 8th మంత్ దాటిపోయి 9th మంత్కి వచ్చేస్తుంది. 8th మంత్ ఎండింగ్లో ఉందన్నమాట. ఇంకొక 10 డేస్లో 9th మంత్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు తనకున్న ప్రాబ్లమ్స్ తోటి తను చాలా సఫర్ అవుతుందన్నమాట, చాలా బాధపడుతుంది. సో అవేంటో ఒకసారి చూద్దాము. సో చూడండి, పడుకుంది పాపం. ఏమైంది భాగ్యశ్రీ? కొంచెం ఇంకా 9th మంత్ స్టార్టింగ్ వచ్చేసింది కదా, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అంటే 7th మంత్ వరకు నాకు ఎక్కువ తెలియలేదు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అనేది, అంతగా తెలియలేదు. 8th మంత్ వచ్చాక కానీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, కష్టం అవన్నీ కూడా నాకు తెలుస్తుంది అనమాట. అంటే 2-3 డేస్ నుండి చెప్తుంది అనమాట నాకు. అంటే ప్రెగ్నెన్సీ అంటే ఎంత కష్టంగా ఉంటుందా అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఇప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. నిద్ర ఉండట్లేదంట నైట్ టైము, ఎక్కువగా యూరిన్కి. ఇంకా నాకు తెలిసి రోజంతట్లో మినిమం ఒక 20-30 సార్లు అయితే కనుక యూరిన్కి వెళ్తున్నాను అనమాట. యూరిన్కి వెళ్తున్నాను. నైట్ టైం అయితే అసలు నిద్ర ఉండట్లా. మినిమం 11 నుంచి స్టార్ట్ అవుతే 11కి ఒకసారి, 12కి ఒకసారి, 1కి, అరగంటలో ఒక్కొక్కసారి అయితే 2 సార్లు టాయిలెట్కి వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అయిపోతుంది. నైట్ అవుతుంటేనే చాలా భయం వేస్తుంది అనమాట. డైలీ ఇంకా నాకు కాల్ చేసి అదే చెప్తుంది, నైట్ అయితే భయం వేస్తుంది, అసలు నిద్ర పడుతుందో లేదో, పైగా తిరిగి టాయిలెట్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంట. కాళ్ళు ఏమో కింద కూర్చొని లేసేసరికి కాళ్ళు అసలు పట్టేసి అసలు నొప్పి అయితే నిజంగా చాలా నొప్పి వస్తుంది అనమాట. నిజంగా చాలా నైట్ అవుతుంటే అవ్వకుండా ఉంటే బాగుంటుంది, నైట్ పగలు అలాగే ఉండాలి అన్నట్టు అయిపోతుంది. చాలా లేట్గా పడుకోవడం కూడా 12-12:30 పడుకుంటా, ఎందుకంటే అలాగే నిద్ర పట్టదు అని చెప్పేసి. మినిమం 5 వరకు అలా యూరిన్ ఎక్కువగా వస్తుంది అనమాట. 5 తర్వాత నుంచి యూరిన్ తక్కువగానే, ఇంకా 5కి పడుకొని 9-9:30కి లెగుస్తుంది అనమాట రోజు. పైగా చలికాలం కదా, ఇంకా కాళ్ళు కడుక్కోవడం అంటే వెళ్ళినప్పుడల్లా ఇంకా కాళ్ళు కడుక్కోవాలి కదా, ఇంకా చలి ఒకటి, తిరగడం వల్ల నొప్పులు ఒకటి. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే యూరిన్ మళ్ళీ చలికాలంలో ఇంకా ఎక్కువ వస్తుంది కదా, అది ఇది రెండు తోడైపోయి రోజుకి మినిమం 20-30 సార్లు అయినా సరే యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మాట్లాడడం కూడా ఎక్కువ మాట్లాడలేకపోతుంది అనమాట, ఆయాసం వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది. ఈ మధ్య మళ్ళీ నడుము నొప్పి వస్తుంది అనమాట బాగా. పొట్ట పెరగడం వల్ల అంటే ముందుకు ఉంటుంది కదా, ఇంకా నడుము నొప్పి కూడా ఎక్కువ వస్తుందంట. నడుము నొప్పి కూడా 2-3 రోజుల నుంచి బాగా వస్తుంది. నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మెయిన్ నిద్ర ఉండట్లేదు. అంటే నేను ఈరోజు కూడా మార్నింగ్ కాల్ చేశాను అనమాట, వాకింగ్ తీసుకెళ్దాం అని చెప్పేసి. వాకింగ్కి వెళ్దామని కాల్ చేస్తే ఇంకా తను చెప్పేసింది, నేను ఇప్పుడే పడుకున్నాను, 5:30-6కి పడుకుందంట. వెంటనే లగాలని ఇబ్బంది. నాకేంటంటే ఇంకోటి ప్రాబ్లం, అందరికి ఏంటంటే నైట్ నిద్ర పట్టకపోతే పగలైనా పడుకుంటారు. నాకు వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ టైం అస్సలు నిద్ర పట్టదు. ఎక్కువగా ఇంకా నైట్ పడుకుంటే నైట్, లేదంటే అంతే. ఇంకా ఉదయం టప్పుడు నిద్ర రావట్లా, దానివల్ల ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట. నిద్ర లేకపోవడం వల్ల నీరసం వచ్చేస్తుంది. సో వాకింగ్ కూడా వెళ్ళడం కుదరట్లేదు. రేపు నుంచి అయితే వస్తానంది, చూడాలన్నమాట. వాకింగ్ అయితే డాక్టర్స్ కూడా చెప్పారు వాకింగ్ చేయమని, ఇంకా అందుకని వాకింగ్ కూడా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. నిద్రపోవాలి, ఇంకా మార్నింగ్ టైం అయినా సరే అలాగలాగా నిద్రపోవాలి. సో అదనమాట, ఒక ప్రాణికి జన్మనవడం అంటే ఎంత కష్టమైన పనో చూడండి. మరి మొయ్యాలి, మన బరువును మోసుకోవాలి, పొట్టను మొయ్యాలి, తిరగాలి, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి. సో గ్రేట్ అనమాట. అట్లాగా అయినా ఇంకా అసలు ఆ సృష్టి చాలా గ్రేట్. అంటే మనం ఒకరికి జన్మనవడం అనేది, అబ్బాయిలకి అదృష్టం లేదు, అమ్మాయిలకి అదృష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని బాధలు భరించాలి. కాకపోతే ఎంత భరించినా కానీ
ఇంకా డెలివరీ అయ్యే టైంకి ఇంకా చూడగానే బయటకు వచ్చిన వాళ్ళని చూడగానే పాప అయితే పాప బాబు అవన్నీ మర్చిపోతారు అంటారు మరి. కానీ చాలామంది ఏంటంటే నేను కష్టం ప్రెగ్నెన్సీ అంటే మోయడం అంత కష్టం అంటే నేను 7th మంత్ వరకు ఈజీగానే ఉంది కదా అనుకున్నా. 8th మంత్ నుంచి ఆ కష్టం ఎవరైతే అన్నారో అది నిజంగా తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ కూడా చెప్పారు 8th మంత్ వస్తే నిద్ర ఉండదు అని. నేను నమ్మలే, కాకపోతే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట నాకు. ఇంకా ఆయాసం కూడా బాగానే వస్తుంది, మాట్లాడుతుంటే ఎక్కువ ఆయాసం వస్తుంది అనమాట. అందుకనే ఇంకెక్కువ మాట్లాడట్లేదు. వేరే వీడియోస్కి నాకు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఆయాసంగానే ఉంటుంది, కానీ ఇంకా అలా చేసేస్తున్నాను అనమాట వాయిస్ కూడా. సో అదనమాట. తనైతే చాలా బాధపడుతుంది, చాలా ఫీల్ అవుతుంది. నాకు 2-3 డేస్ నుండి చెప్తుంది అనమాట. అంటే ఏం ప్రాబ్లం లేదు కానీ అంతా బాగానే ఉంది, కానీ నిద్ర అనేది లేకపోవడం వల్లే చాలా కష్టం అవుతుంది. యూరిన్కి తిరగలేకపోతుంది అనమాట. నైట్ టైం తిరగలేకపోతుంది. అయినా మెయిన్ నిద్ర కదా, మనిషికి నిద్ర లేకపోతే చాలా ప్రాబ్లం, చాలా అంటే ఏదోలా ఉంటుంది. ఇంకా రోజంతా చాలా డల్గా నీరసంగా ఉంటుంది. అలాంటిది 8th మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు నిద్ర ఎక్కువ ఉండట్లేదు. యూరిన్కి బాత్రూంలో తిరగలేకపోతుంది. కూర్చొని లేసి గుంజులు చేసినట్టు అయిపోయి ఇంకా బాగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది అనమాట. బాగా అదనమాట ప్రాబ్లం అయితే మెయిన్గా ఇదే ఉంది నాకైతే ప్రాబ్లం. మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఫుడ్ అదంతా బాగానే తింటాను. ఫుడ్ అదంతా కూడా మంచిగానే తింటున్నా. కాకపోతే ఇది ఒక్కటే యూరిన్, నైట్ నిద్ర లేకపోవడం, ఇవే మెయిన్గా ఉండే నాకు ప్రాబ్లమ్స్ అనమాట. అంతా బాగానే ఉంది. ఈ మధ్య కొంచెం నడుము నొప్పి వస్తుంది ఎక్కువ. ఇక్కడ బాగా నొప్పి వస్తుంది అనమాట ఎక్కువ. సో అదనమాట. ఇంకొక 10 డేస్లో 9th మంత్ అయితే వచ్చేస్తుంది. December 5th హాస్పిటల్కి అయితే రమ్మన్నారు. సో అప్పుడు ఇంకా స్కానింగ్ అన్ని చేసి చెప్తారనమాట ఎప్పుడు డెలివరీ ఏంటి అనేది. స్కానింగ్ మనకు నెక్స్ట్ చేస్తారో తెలియదు, కానీ December 5th అయితే కనుక రమ్మన్నారు అనమాట. December 5th వెళ్తే మనకి స్కానింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే లోపల బేబీ గ్రోత్ పొజిషన్ వాటిని అన్నిటిని కన్సిడర్ చేసి చెప్తారు కదా. నీరు అవి ఎంత ఉంది ఏంటి అనేది కూడా చెప్తారు. మొన్న అయితే కనుక వెళ్ళినప్పుడు అంతా గ్రోత్ అంతా బాగుందని చెప్పారు, బేబీ గ్రోత్. ఎలా ఉందో తెలీదు. సో ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేసి చూసి దాన్ని బట్టి ఏం చేయాలి అనేది డాక్టర్ అయితే చెప్తారు. ప్రాబ్లం అవుతుంది, అది కూడా టెన్షన్ ఉందన్నమాట. అదొక భయం. మళ్ళీ వెళ్తే గానీ మనకి ఇప్పుడు December 5th ఎప్పుడు వస్తుందా అని ఉంది. త్వరగా వెళ్తే ఏదైనా తెలిస్తే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. వెళ్తాము, వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాం అనమాట. మామూలుగా హెల్త్ కొంచెం బాగాలేదు అని చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో తీసాం అనమాట. సో కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతుంది, ఇంకా అందుకే అలా పడుకునే షూట్ చేసేస్తున్నాం. మళ్ళీ దీని గురించి వేరేగా అనుకోవద్దు. కూర్చోలేక మామూలుగా పడుకొని అలాగే మాట్లాడాలి. సో అదనమాట వీడియో అయితే. వీడియోస్ ఏంటి అని కూడా అనుకోవచ్చు, కాకపోతే వీడియోస్ తీయాలని అనిపిస్తుంది అనమాట. చెప్పాలి మీకు అన్ని ఫస్ట్ నుంచి చెప్తున్నాం కాబట్టి ఇవి కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నాం వీడియో. అది వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.